మాది ల్యాండ్ ఎక్స్ కార్పొరేటర్ భర్త ఆయన కబ్జా చేశారు సార్. ఎక్స్ కార్పొరేటర్ భర్త కబ్జా చేశాడు. ఏం పేరు? అంటే సీఎం ముస్లిం సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే, ఎక్కడ వస్తుంది మీ ల్యాండ్? దక్షిణామూర్తి ఆపోజిట్ సార్. ఓకే, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉంది, మీ కంప్లైంట్ రైజ్ అయింది కాబట్టి వెరిఫై చేయమంటానమ్మా. థ్యాంక్ యూ సార్. హలో అన్నా? అవునవునవును, ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, చెప్పండి అన్న. నమస్కారం అండి. నేను మీరు ఒక్కసారి ఒక్కసారి మున్సిపల్ ఏ వార్డ్ అన్నా? ఏ వార్డ్ అంటున్నారా? ఓకేనా, పూల అంగడి సందు. ఓకే, విజిట్ చేస్తానన్న డెఫినెట్లీ నేను విజిట్ చేస్తానన్న. హలో, నమస్తే, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే సార్, నేను జానగారపల్లి వార్డ్ నెంబర్ 23 నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్, మాకు ఇది డ్రైనేజీ ప్రాబ్లం సార్. తమరగొండ అప్పుడు దీనికి క్యాన్వాస్ ఆల్రెడీ ఎస్టిమేషన్లు అవుతున్నాయి. ఎస్టిమేషన్స్ అయినాక అన్ని వర్క్ లో ఒక 3 months లో స్టార్ట్ అవుతాయని ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్. ఇక్కడ మాకు కొంచెం ప్రాబ్లం ఏరియా గురించి మీకు తెలిసే ఉంటాయి. వాటర్ బయట పెద్ద వాళ్ళు కాపా వస్తుంది సార్. కొంచెం 13 సంవత్సరాల నుంచి సార్ మాకు ఎంతో మంది చేస్తున్నాం సార్. తమరు నేరుగా చూసినారు కాబట్టి తమరు చేస్తారు నమ్మకంతో సార్. డెఫినెట్ గా మళ్ళీ విజిట్ కి వస్తా, చూసి ఖచ్చితంగా ప్లాన్ చేద్దామన్న. హలో, నమస్తే, చెప్పండి. వర్కర్ బర్త్ సర్టిఫికేట్? అవును సార్, సర్వర్ ఇష్యూ నడుస్తుందంట, ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదమ్మా. ఓకే, చెప్పండి అన్న. మాకు ప్రాబ్లం ఉంది సార్. ఆల్రెడీ మేము మున్సిపల్ ఆఫీస్ లో కూడా చెప్పాము. 2-3 సార్లు అయితే జేసీబీ తీసుకొచ్చి కాళ్ళు కూడా పోయారు. కానీ అక్కడ మధ్యలో సగం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ఆపేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా బండి వచ్చింది, నిన్న వచ్చి సగం దూరం తీశారు. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ వచ్చి దాన్ని ఆపేసి కాళ్ళు కూడా మూసేస్తున్నారు సార్. 10 మంది ఉపయోగపడేది. ఆ నీళ్ళంతా రోడ్డు మీద వచ్చి ఇబ్బంది పడుతున్నారు సార్ వీధిలో వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఉద్యోగపూర్వకంగా మన కెమెరా అంటే గవర్నమెంట్ రోడ్లోనే వాళ్ళేమో కాళ్ళు పోతున్నారు, కానీ వాళ్ళు ఆపేస్తున్నారు సార్. మా మెట్లు పోతుంది, మాకు వద్దు, కాలు వద్దు అని చెప్పేసి ఒక ఇంటర్నే సార్ ఇబ్బంది పెడుతున్నారు మా వీధిలో. ఓకే, ఇప్పుడు పంపిస్తాను. ఏమనేది విచారించిన తర్వాత నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. యాక్షన్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో హలో, నమస్తే. కుమార్ సార్, మాది చిత్తూరు సార్. మాకు వచ్చిన సమస్య ఉంది. మా అక్కకి ఆమె చిత్తూరు సార్ యాక్చువల్లీ. ఓకే, సో ఆమె కాంట్రాక్ట్స్ లో పనిచేసాను సార్, రిటైర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆమెకి కొడుకున్నారు సార్, 3 కొడుకున్నారు, ఒక కూర్చొని కానీ వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం చూడండి. ఆమెకి ఇప్పుడు హెల్త్ లేదు సార్. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. వీళ్ళు దొంగతనం చేశారు, అమౌంట్ తీసుకురాలని చెప్తే, ఇంట్లో పోయి తీసుకురాలని చెప్తే వాళ్ళు ఎత్తుకునేసి లేదు అక్కడ ఏం పెట్టలేదు నువ్వు అమౌంట్ అని చెప్పేసి ఆమెకి నానా విధంగా టార్చర్ చేశారు సార్. చేసి ఆమెకి ఏమైనా అంటే స్టాప్ చేసి మాతో పడిపోయింది సార్. ఈవెన్ నాకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళారు సార్. మాకు మేము లేదు, వయసు అయిపోయింది అని చెప్పారు సార్. ఇప్పుడు ఆమె చూడట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చూడట్లేదు సార్. వాళ్ళు నేను చూడబోతున్నాను సార్, కానీ ఆస్తి కావాలంటారు సార్. డెఫినెట్ గా నేను కన్సిడర్ చేసి నేను పర్సనల్ గా మానిటర్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో హలో, నమస్తే, చెప్పండి.
5-6 ఇండ్లకి నీళ్ళు వస్తలేదా? నీళ్ళు లేదు సార్, ఈ పక్క నీళ్ళు సరిగ్గా లేదు. ఏం స్ట్రీట్ పేరేమ్మా మీ స్ట్రీట్? గొడుగుమూరు సార్, 18వ వార్డు. అది తెలుసమ్మా. గొడుగుమూరులో ఎక్కడ అని, అంటే ఏ రోడ్డు? గొడుగుమూరులో లాస్ట్ శ్మశానానికి పోయేదాన్ని సార్. శ్మశానానికి పోయే దారిలో నీళ్ళు వస్తలేదు. నీళ్ళు లేదు, నీళ్ళు పైకే లేదు. ఓకే, కొత్త కనెక్షన్ ఇవ్వాలి. ఓకే అమ్మా, ఖచ్చితంగా చేద్దాం తల్లి. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే సార్. నమస్తే. నేను బాగా మాట్లాడతాను సార్. చెప్పండి. జంక్షన్ నుండి దర్గా వరకు మార్నింగ్ 8 to 9 ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే బాగుంటుంది సార్. ఈ పొద్దుతాం సార్. మార్నింగ్ 8 to 9 ట్రాఫిక్ కంట్రోల్ ఎందువల్ల? స్కూల్ బస్సెస్ వల్లనా ఇబ్బంది? సార్ ప్రైవేట్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఎక్కువ అయిపోయింది సార్. ఆ ప్లేస్ లో 8 to 9 స్కూల్ వెళ్ళేవాళ్ళం సార్. ఖచ్చితంగా మీకు ఆ ట్రాఫిక్ సమస్యని మాట్లాడి క్లియర్ చేయమంటానమ్మా. అది సార్ ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర యూటర్న్ ఉంచారు సార్. ఇప్పుడే మీ ట్రాఫిక్ ఇష్యూ చెప్తున్నారు, మీ శివమణి గారు వచ్చారు ఇప్పుడే. ఖచ్చితంగా నేను రిజాల్వ్ చేస్తానమ్మా. డెఫినెట్ గా అట్లే థ్యాంక్ యూ. డెఫినెట్ గా క్లియర్ చేద్దాం. హలో హలో హలో, నమస్తే సార్. నమస్తే. మేము చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాము. ఎక్కడి నుండి? చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. సార్, కుక్కలు ఎక్కువైతే తిరగడానికి లేకుండా రోడ్లు సరిగా లేవు. ఖచ్చితంగా డాగ్స్ అండ్ రోడ్ ప్రాబ్లం అంతేనా? రైట్. ఖచ్చితంగా డాగ్స్ ఇష్యూ పైన రెడ్ సొసైటీ ఉంది కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అంత అప్ప చెప్దమ్మా. బ్లూ క్రాస్ సొసైటీ. చేద్దాం. మన గవర్నమెంట్ ఇప్పుడే వచ్చి 1 నెల అయింది కాబట్టి అన్ని పనులకి చెప్పమ్మా. రాఘవ థియేటర్ దగ్గర నుంచి ఇట్లా బైక్ కానీ కిందికి కానీ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి లేకుండా ఏమో ఏజ్డ్ పర్సన్స్ హోటల్ దుర్గా ఉండే కాడ నుండి రాఘవ థియేటర్ దాకానా? ఓకే. హోటల్ పక్కన ఒక హోటల్ ఉంది, వాళ్ళు అయితే రోడ్డు మీద పెట్టింటారు. ఎన్నో సార్లు కంప్లైంట్ చేసాము. ముందుగా అక్కడ టీ తాగడం మానేస్తే ట్రాఫిక్ ఉండదేమో. అందరూ టీ తాగడానికి అక్కడికే వచ్చే, దీనివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. వాళ్ళకు రోడ్డు మీద పెట్టున్నారు సార్. లోపల ఖాళీ ప్లేస్ ఉంటుంది, వాళ్ళు లోపల పెట్టుకోవచ్చు. ఆ ట్రాఫిక్ వాళ్ళకి చెప్తే వినడం లేదు వాళ్ళు. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడే ఉన్నారు ట్రాఫిక్ సిఐ గారు కూడా, వారికి చెప్పి పంపిస్తానమ్మా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. హలో చెప్పండి. నమస్తే అన్న. బీవీ రెడ్డి కాలనీ చెప్పనా? పక్కింటి వాళ్ళు చెట్లు నాటారా మీ ఇంటి ముందర? రోడ్లోనే కోలా కార్పొరేషన్ అని ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, చెట్లు తొలగించమని. ఓకే. ఆ చెట్లు తొలగించాలా? చెట్లు తొలగించినాక మళ్ళీ మన గాలి ఎట్లా వచ్చేది? ఆ చెట్లు ఉండే ఓకే అర్థమయ్యా. ఆ చెట్లనే తీసేయాలనేది నీ డిమాండ్. ఓకే, కన్సిడర్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఖచ్చితంగా తీసేద్దామ్మా. రైట్ ఉందమ్మా. నేను ఉండేది కూడా బీవీ రెడ్డి కాలనీనే, చూస్తా. హలో నమస్తే. చెప్పు మురుగా. 2019లో కమ్యూనిటీ టాయిలెట్ స్వచ్ఛ భారత్ లో 3 టాయిలెట్ మన వార్డుకు వచ్చింది. స్వచ్ఛ భారత్ లో 3 టాయిలెట్ మీ వార్డుకు వచ్చింది. ఓకే. వచ్చింది 2 టాయిలెట్ మనం కట్టి పూర్తి చేసాము. ఓకే. దాన్ని ఇప్పుడు పూర్తి పరిశుభ్రత లేకుండా లాక్ చేసి పెట్టారు. ఎవరు వర్కర్ లేకుండా దానికి మున్సిపల్.
ఓకే, టాయిలెట్ వర్క్ చేసే వాళ్ళు లేక దాన్ని మూసేశారా? మున్సిపల్ లైన్ లో ఒకటి మన కైలాసపురంలో స్వచ్ఛ భారత్ కట్టించాం 10 లక్షలు ఒక టాయిలెట్. ఓకే, ఇప్పుడు వాటిని ఓపెన్ చేయాలంటారా? అది క్లీనింగ్ ఓపెన్ చేయించి దానికి ఒక పరిశుభ్రత ఒక మంచి వేయాలి సార్ రెండుకి. ఓకే, నువ్వు ఒక వైట్ పేపర్ పైన నీ ఒక రిక్వెస్ట్ రాసి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో వచ్చి ఇచ్చేయండి, ఇమ్మీడియట్ గా చేయమంట మురుగా. ఇంకొకటి సార్, ఇప్పుడు బెల్లమండి ఉంది కైలాసంలో, బెల్లమండి మార్కెట్ ఎదురుగల ఓకే, ఇంకొక టాయిలెట్ కమ్యూనిటీ టాయిలెట్ అది పూర్తి అయింది. లాస్ట్ మన గవర్నమెంట్ పోయింది, ఈ 5 ఏళ్ళు కట్టే ఉన్నాయి ఓపెన్ చేయకూడదు. రైట్ రైట్, అవన్నీ వాటిని నీ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయి లేదా ఏదైతే ఓపెనింగ్ పెండింగ్ ఉన్నాయో ఒక లెటర్ ఇచ్చేయండి కమిషనర్ గారికి. టాయిలెట్ పూర్తి చేసి వెంటనే ఓపెన్ చేయించాలి సార్ మీరు. ఓకే, అట్లే. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నమస్తే. సార్ ఇక్కడ 26వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. 26వ డివిజన్ నగర్ సార్. అక్కడ కాలువ పైన గాయత్రి నగర్ తర్వాత శ్రీనగర్ నుంచి నేరుగా నీళ్ళు నీళ్ళు కాలువ నీళ్ళన్నీ వస్తాయి సార్ బాలజనానికి. ఓకే, కాలువ అంతా బయలుపోయింది సార్. 5 ఏళ్ళుగా బయలు చేస్తూ ఉన్నామో దానికి దూరం పెట్టుకోలేదు సార్. మెజర్మెంట్ చేసుకుని పోతూ ఉన్నారు ఇంతకుముందు పెట్రోలియం వాళ్ళు. మా ఇల్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఉంది సార్. ఇది కాలువ పెద్ద కాలువ కాబట్టి అన్ని రాళ్ళన్నీ కొట్టుకుపోయినాయి సార్ అన్ని. నువ్వు ఇల్లు కాలువ పైన ఏమన్నా కట్టున్నావా? అదే కాలువ సైజ్ పక్కన సార్, పక్కన పెట్టినాం సార్. అది కాలువ పైన ఏం కట్టలేదు కదా, ఎందుకంటే కాలువ పైన కట్టలేదు సార్, కాలువ పైన కట్టలేదు. కాలువ పైన ఏమన్నా కట్టుంటే మొత్తం కొట్టేమన్నారంట. కాలువ పైన కట్టలేదు సార్, కాలువ పైన కట్టలేదు సార్, కాలువ దాటి కట్టినా సార్. కాలువ కడగలు వేరేది ఉంది, అదంతా కొట్టుకుపోయింది సార్, రాళ్ళంతా కొట్టుకుపోయాయి సార్. ఓకే, ఇప్పుడు ఆ కాలువని క్లీనింగ్ చేసి నీళ్లు పోయే విధంగా పాసిబిలిటీ చేయాలి, అంతేనా? అదే కట్టాలి సార్, అన్ని కట్టాలన్నీ కొట్టుకుపోయినాయి సార్ వర్షంలో. ఓకే, కొత్తగా కాలువ చేయాలి, పాతవన్నీ కట్టడాలతో కట్టింది పోయింది. పోయింది సార్, కొత్తగా కట్టాలి సార్. ఒక అర్జీను అక్కడ ఒక ఫోటో తీసి మున్సిపల్ ఆఫీస్ కి ఇచ్చేయండి. హలో, హలో, చెప్పమ్మా. హలో, హలో, సేమ్ ప్రాబ్లం. హలో, హలో, చెప్పండి. ఫ్లైఓవర్ కొంచెం బలంగా చెప్పండి, వినిపిస్తలే. దొడ్డిపల్లి ఫ్లైఓవర్, అవునవును, సర్వీస్ రోడ్ ఉంది. అవునవును, చాలా ఇబ్బందిగా ఎక్కువ అవుతుంది. ఏది ఆ కళ్యాణ మండపం ముందర ఎంటీ స్పేస్ లో అవును. ఓకే ఓకే, బ్రిడ్జ్ కింద ఎక్కువ లారీలో కార్ పార్కింగ్ చేస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా రిజాల్వ్ చేయమంటాను ఇప్పుడు అక్కడ. ఓకే, తాలూకాకు వస్తుంది అదే. అంటే అక్కడ ఎక్కువ స్పేస్ ఉండే కాడికి మేము పోయిన రోజు కూడా ఎక్కువ లారీలు ఈ ఆటో టాక్సీ వాళ్ళంతా అక్కడ పెట్టి ఈవినింగ్ అయితే తాగే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని తెలిసింది. ఒక 2 days పెట్రోలింగ్ చేస్తే అక్కడ. నమస్తే.
సార్ ఎల్జీపురం ఎక్స్టేబుల్ 11th వార్డ్ సార్ మాది. 11th వార్డ్ చెప్పండి. సార్ మా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది సార్. చిన్న పిల్లలకి జ్వరాలు వచ్చేస్తా ఉంది సార్. ప్రాబ్లం డ్రైనేజ్ కట్టా ఉంది మా వీధిలో. ఓకే, ఖచ్చితంగా డ్రైన్స్ అంతా ఒక 2-3 months లో అన్ని కంప్లీట్ డ్రైన్స్. కార్పొరేటర్ 2-3 సార్లు కంప్లీట్ చేస్తాం సార్. వాళ్ళు సార్ దగ్గర మాట్లాడి చేయించుకోవాలమ్మా, ఇట్లా సార్కు చెప్పినమ్మంటా ఉన్నారు కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకుంటారు. లేదా డెఫినెట్ గా 11th వార్డ్ లో కంప్లీట్ డ్రైన్స్, 11th వార్డే కాదు టోటల్ గా 50 డివిజన్లలో డ్రైన్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి రానున్న 3 నెలల్లో క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ. హలో హలో అన్నా. నమస్తే సార్. నమస్తే చెప్పనా. ఇక్కడ చిత్తూరు గురునగర్ కాలనీ 2వ వీధి నుంచి మాట్లాడతాము. చెప్పనా. పోయిన వారం 4 రిపోర్ట్ ఇచ్చాను, 4 పాయింట్స్. పోయినసారి 4 పాయింట్స్ చెప్పండి, ఏమేమి ఇచ్చారు పోయినసారి? లైట్లు లేదన్నాము, నెక్స్ట్ డే వెలిగింది. ధన్యవాదాలు దానికి. థ్యాంక్ యూ అన్న. మీరు ప్లాంట్ అటెన్షన్ కు ఒకటి తీసుకున్నారు, ధన్యవాదాలు. క్లీనింగ్ సరిగా చేయలేదంటే వాళ్ళు వచ్చిన 2-3 రోజులు అయినాక అది ధన్యవాదాలు. డ్రైనేజ్ క్లీనింగ్ కూడా వచ్చినారు, అది 50% 50% చేయాలా? చేస్తాం అన్నిటినీ చేసి డ్రైన్స్ అంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేసి ప్లాన్ చేస్తున్నాం. మీకు ఇబ్బంది లేకుండా కొంచెం కొన్ని ఏమంటే అండర్ ఇవి ఉంటాయి. మనం కొత్తగా డ్రైన్స్ చేయాలి అంటే టెండర్లు, మున్సిపాలిటీలో బిల్లులు పెట్టేవి అవి ఉంటాయి కాబట్టి కొద్ది టైం టేకింగ్ ఉంటాయి. లైట్లు మీరు చెప్పినట్టు మరుసటి రోజే వచ్చాయంటే మన వాళ్ళు బాగానే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ 4th ఇష్యూని కూడా క్లియర్ చేద్దాం. నేమ్ బోర్డు రైట్. ఖచ్చితంగా ఆ బోర్డు కూడా 2-3 days లో పెట్టిస్తానన్న. రైట్ అన్నా. స్పీడ్ బ్రేకర్స్ అవునన్నా. దానికి పెయింట్ పట్టించాను, వైట్ పెయింట్. నైట్ లో చాలా మంది పడిపోతా ఉన్నారు. ఓకే, అన్ని స్పీడ్ బ్రేకర్లు చిత్తూరులో ఏవైతే ఉన్నాయో వాటిని వైట్ ఇవి ట్యాపింగ్ చేపిస్తాంలేనా. అది మా దగ్గర గుంతలు ఎక్కువ ఉంది, నీళ్లు వర్షాలలో నీళ్లు ఉండేదే తెలియదు. చాలా మంది స్కూటర్లు పడిపోతా ఉంటారు. డెఫినెట్ గా రెక్టిఫై చేద్దాం అన్న, 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. అదే అండి. థ్యాంక్ యూ సార్. కోఆపరేషన్. థ్యాంక్ యూ. హలో అన్న చెప్పండి అన్న. చెప్పండి అన్న. మురికి కాలువ ఉంది కదా, మా ఇంటి వెనకాల వాటర్ నిలిచిపోతా ఉంది సార్. అవునన్నా. అది కొంతవరకు అయితే అన్ని హోల్ లో పెట్టేసినారు. అట్లా నీళ్లు నిలవడం వల్ల దోమలు ఉంటాయి, ఎఫెక్ట్ చేస్తా ఉంటాం. అది పెద్ద కాలువ, ఖచ్చితంగా ఎలక్షన్ సమయంలో నేను కూడా అబ్జర్వ్ చేశాను. దాన్ని బై టెండరింగ్ లో మీకు రానున్న 2-3 months లో కంప్లీట్ చేసేస్తామన్న పెద్ద కాలువనే. అవునమ్మా వెరిఫై చేయబెట్టారు తల్లి. ఖచ్చితంగా వెరిఫై చేసి ఆ కనెక్టివిటీ ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని క్లియర్ చేసామంటమ్మా. హలో మట్టి ఎత్తేస్తారన్న, అది నేను కూడా ఐడెంటిఫై చేసి చెప్పాను. ఏవైతే కాలువల్లో పూడికలు తీసారో వాటన్నిటిని డెఫినెట్ గా ఈ రోజు ఎక్కడికక్కడ క్లియర్ చేసేమంటానన్న. రైట్ అన్న. హలో నమస్తే అన్న. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను, నేచర్ మూవీ అంటానండి. చెప్పన్నా. చిత్తూరులో ఈ దోమలు ఎక్కువైపోతాం సార్. దోమలు విపరీతంగా సార్, మా ఏరియాలో అయితే విపరీతంగా దోమలు. దానివల్ల చెత్త కూడా ఎక్కువ, ప్లాస్టిక్ ఎక్కువ వేస్తున్నారు సార్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తే బాగుంటుంది సార్, మా చిన్న రిక్వెస్ట్. ఎక్కడ చూసినా కాలువలో పెద్ద దీంతో అంతా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువైపోతుంది. దానివల్ల క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఆవులు, మేకలు, చేపలు అన్ని చచ్చిపోతుంది. ఖచ్చితంగా మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటా మనం దీనిపైన
ఫస్ట్ వీక్లో ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ప్లాస్టిక్ యూసేజ్ లేని చిత్తూరుని తయారు చేసే విధంగా మనం అందరూ కలిపి ప్రజలు, పబ్లిక్, అధికారులు ఒక 2-3 టైమ్స్ ఒక మంచి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేద్దామన్న. చాలా కంట్రీస్ చిన్న కంట్రీస్ లో బ్యాన్ చేసి గ్రీన్ అండ్ గ్రీన్ చాలా బాగుంది. మన చిత్తూరు చాలా పొల్యూషన్ తో ఎక్కడ చూసినా చెత్త వేస్తున్నారు. డెఫినెట్ గా చిన్న కంట్రీస్ అని మీరే అంటున్నారు. చిన్న కంట్రీస్ లో డిసిప్లైన్ ఉంటుంది, వింటారు. మనది పెద్ద కంట్రీ, ఎక్కువ కులాలు, మతాలు, ప్రాంతాలు కాబట్టి మనం ఒక్కరు బ్యాన్ చేస్తే ఇంకొకరు ఒక్కరు కాబట్టి కొన్ని రోజులు తప్పవనా. అయితే యూసేజ్ తగ్గించే కార్యక్రమాన్ని ప్లాన్ చేద్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్టీల్ బాటిల్ వాడమని చెప్పండి సార్. ప్లాస్టిక్ వన్ చూసినా అందులో ప్లాస్టిక్ బాటిల్ వాడేది తగ్గించారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మున్సిపాలిటీ మొత్తం ప్లాస్టిక్ వాడుతున్నారు సార్. ఈ మంత్ అంతా ప్లాస్టిక్ మంత్ సార్. యాక్చువల్లీ జూలై చాలా యాక్టివిటీస్ ఇస్తున్నాము. అన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో వెళ్ళి ప్లాస్టిక్ వాడదని ప్రచారం చేస్తున్నాము. మీరు ఒక మీ నెంబర్ రాసుకుంటా, డెఫినెట్ గా ఒకసారి కలుద్దాం రండి అన్న. దీనిపైన మీరు చెప్పినట్టు మంచి అవగాహన ప్రోగ్రామ్ పెడతామన్నా. చెప్పాం. ఎక్కడికక్కడ పిఓపిలు ఇవన్నీ బ్యాన్ చేసి ఓన్లీ మట్టి వినాయకుల్లే పెట్టేస్తామన్నా. నేను వెళ్ళానన్నా డెఫినెట్ గా. థ్యాంక్ యూ. హలో, చెప్పండి అన్న. చెప్పండి. చెప్పండి అన్న. ల్యాండ్ ఇష్యూనా? ఓకే, ఎక్కడ మీది ఏ స్టేషన్ కి వస్తుంది? 1 టౌనా 2 టౌనా? గంగనపల్లి. ఓకే, 1 టౌన్ లో 2 టౌన్ కి వస్తుంది గంగనపల్లి అంటే. మీరు 2 టౌన్ స్టేషన్ లో ఉల్సాయి గారు అని ఉంటారు, పోయి వారిని కలిసి మీ ఒక కంప్లైంట్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా వారికి చెప్తాను. నీ పేరు? ఓకే, మీరు పోయి అక్కడ కంప్లైంట్ చేయండి. నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానమ్మా. పోలీసు వాళ్ళకి చెప్తే మీ పైన కేసు ఫైల్ చేశారా? అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండింది కాబట్టి కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళపైన కంప్లైంట్లు అయినాయమ్మా. ఇప్పుడు అటువంటిది ఏముండదు. మీరు ఖచ్చితంగా పోయి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి, నేను చెప్తాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ ఉండారా? మళ్ళీ లేచినాక ఇంకొకరు అంతా ఓకే? అందరూ మిస్ అయ్యి వస్తా. మనోహర్ రెడ్డి లాస్ట్ లో వస్తారు. సో అందరికీ నమస్కారం. ఏవైతే డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఫస్ట్ పోయిన గురువారం ప్రజల దగ్గర నుండి మేము అందుకున్న కంప్లైంట్లు 39 కంప్లైంట్స్. వాటిలో 23 కంప్లైంట్స్ని మేము క్లియర్ చేయడం జరిగింది ఈ వారంలో. ఇంకా మిగతా 16 కూడా ఏవైతే కాంట్రాక్ట్స్ అంటే టెండరింగ్లో కానీ వర్క్ ప్రాసెస్లో ఉండే వాటినన్నిటిని కూడా వర్క్ షెడ్యూల్ వైజ్ కంప్లీషన్ అవుతుంది. ఏవైతే చేశారో చేసిన వాటికి ఆధారాలతో సహా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఏవేవైతే క్లియర్ చేసాం ఎయిదర్ మనకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వాటి అన్నిటిని కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా ప్రతి వారం గురువారం ఏదైతే డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కంప్లైంట్లు కావచ్చు, మంచి సూచనలు కావచ్చు, ప్రజల దగ్గర నుండి మున్సిపల్ అధికారులకే కాకుండా అన్ని అధికారులు ఇక్కడ ఎవరైతే గురువారం అది పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే పవర్ అండ్ అదర్ అన్ని అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు.
ఎందుకంటే ప్రజలు మేము ఓట్లు అడిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ బాధ్యతగా చేసే మా పైన అంటే ఎమ్మెల్యేనే కాదు అధికారుల పైన కూడా ఉంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏదైతే ఈ 39కి 23 క్లియర్ చేశారో ఈ సర్టైన్ మున్సిపల్, పోలీసు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇవాళ ప్లాస్టిక్ గురించి కూడా చాలామంది 2-3 కాలర్స్ అడ్వైజ్ చేయడం జరిగింది. ఒక చిత్తూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ని తగ్గించుకోవడం అంటే బ్యాన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారిగా మన పాపులేషన్ మనకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ ఒక్కదాన్ని మనం బ్యాన్ చేయాలన్నా కూడా ఇంకొక సమస్య రైజ్ అవుతుంది. కాబట్టి మెల్లిగా అంటే ఒక్కొక్క స్టేజ్లో ఈ ప్లాస్టిక్ నిర్మూలించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చిత్తూరు నుండి మొదటి వారంలో ఎవరైతే ఈరోజు ఈ అడ్వైస్ చేసిన వ్యక్తులు ఉన్నారో వారందరితో కూడా మేము ఒకసారి మీటింగ్ చేసి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గించి ఏ మెటీరియల్తో తయారయ్యేది వాడితే ఈ పొల్యూట్ కాకుండా ఉంటుందో వాటన్నిటిని ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో వినాయక చవితి ఉంది. నేను ఎవరైతే తయారీదారులు ఉన్నారో అలాగే మట్టి ద్వారా తయారీ చేసే వాళ్ళకు కూడా చిత్తూరులో ఎమ్మెల్యేగా నేను వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నా. వాళ్ళని ప్రమోట్ చేయడంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నా, మీరు కూడా ప్లాస్టిక్ వినాయకుల్ని కానీ పిఓపి వినాయకుల్ని కానీ వాడకండి. ఎందుకంటే వాటిని తీసుకుపోయి మళ్ళీ మన చెరువుల్లోనే కలుపుతారు లేదా బావుల్లో కలుపుతారు. అది పొల్యూట్ అయిపోతుంది, తిరిగి ఆ నీరు మనమే తాగాలి. కాబట్టి మట్టితో తయారైన వినాయకుడిని పూజిస్తే మనకు కూడా చాలా మంచిది, పవిత్రత కూడా. సో మట్టి వినాయకుల్ని నేను ప్రతి సంవత్సరం పోయినసారి కూడా 10,000 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా నేను 25,000 విగ్రహాలను మళ్ళీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నా. కావున మీరందరూ కూడా ఎవరైతే విగ్రహాలు వినాయకుడిని పూజించాలనుకుంటారో ఎక్కువ శాతం మట్టి వినాయకులు కొనితే వారికి కూడా పని కలుగుతుంది. మట్టి కూడా పొల్యూట్ కాకుండా, నీళ్లు పొల్యూట్ కాకుండా మనకు అందుబాటులో త్రాగునీరు డిస్టర్బ్ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఇలాగే ఇవాళ కూడా 48 అంటే పెరుగుతూ పోతున్నాయి. 39 నుండి ఇవాళ 48కి వచ్చాయి. సమయాభావం లేదు, 1 గంటే అవకాశం ఇచ్చాం కాబట్టి గంటలో 50 కాల్స్ మాట్లాడి వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే సమస్యలు వస్తాయో వాటన్నిటినీ పరిష్కరించే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ప్రతి వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యతగా వీటన్నిటిని వారికి కూడా ఒక వాట్సాప్లో వాళ్ళ ఇష్యూస్ని పంపించడం జరుగుతుంది. సో అందరూ రెస్పాన్సిబిలిటీగా ప్రతి సమస్య పైన పోరాడి అయినంత త్వరగా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రే నీ బ్యాగ్ దోహేస్తుంది 2 అడుగులు వెనక. ఏం చేయాలనే దాంట్లో రాయండి, చేసేస్తాం. ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే చెప్పేది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టా ఏం న్యాయం జరగదు. ఇప్పుడు అందుకే మనం మళ్ళా సిమెంట్ రోడ్డు కొంచెం దెబ్బతింది. మెయిన్ గా 3 బోర్లు ఉంది మాకు. మేము ఫారెస్ట్ లో వేసి 15 రోజులు జైలు ఇప్పుడు పెట్టారు. ఎందుకంటే ఫారెస్ట్ లో బోర్ వేసి గవర్నమెంట్ బోర్ నేను చేయలేకపోయాను. ప్రజానాయకుడు కావాలంటే ప్రజాస్వామ్యం మేము కార్యకర్తలు ఏదో బోర్ వేసుకున్నాం ఫారెస్ట్ లో. ఎవరు వేసిందంటే నా పేరు చెప్పినారు, రమ్మని చెప్పి మాట్లాడారు. ఫారెస్ట్ లెటర్ రాసి కాబట్టి ఆపరేటర్ లేదు మాకు. మెయిన్ గా వాటర్ ఆపరేటర్ లేదు. 3 బోర్లు ఎవడో ఒకడు పోయి బోర్ వేయాలా. నేను చెప్పి పోతా ఉంటుంది, మళ్ళీ పోయి ఆఫ్ చేస్తారు ఎవడో.
అంటే లేదా మేడం గంగాసాగరంలో మాకు ఏం అంటే ప్రాబ్లం ఇప్పుడు 12వ వరకు చెరువులో బోర్ ఉంది. శ్రీనివాస బాబురావు ట్యాంక్ దగ్గర దాంట్లో 15 రోజులు అయింది బోర్ రిపేర్ అయింది. కొంచెం రాసి ఒక వైట్ పేపర్ పైన రాసే చెప్తాను. రాసి ఇప్పుడు దాంట్లో ఏం రిజాల్వ్ అయితే చూసేస్తాం చేస్తాము. అక్వైరమా ఏది చేసినా రోడ్లో కొంచెం రోడ్డుకి పైకి రాకుండా లోపల పెట్టుకొని ఒక స్లాబ్లు గీప్ లేకుండా టెంపరరీ షెడ్ పర్మిషన్ మేడం, దానికి టెంపరరీ పర్మిషన్ ఉందా? సిటీస్ లో అయితే టౌన్స్ లో 100 feet ఉంది. ఇప్పుడు చెరువు నుండి 100 కాబట్టి దాని పర్మిషన్ ఉంటే తప్పితే మున్సిపాలిటీ యాక్సెప్ట్ చేయదు. అవునా? దానికి కూడా యూ వాంట్ టు అప్లై ఇట్. ఏం చేయబోతావు అక్కడ? రేపు ఏదైనా అనివార్య కారణాలు ఏమైనా జరిగాయి అనుకో, వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. నువ్వు ఒక చిన్న పర్మిషన్ లెటర్ పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు, వీళ్ళకి బర్డెన్ ఉండదు. లేదంటే మున్సిపల్ అధికారులకి ఒక అథారిటీ ఉంటుంది, లేక్స్ కి ఒక అథారిటీ ఉంటుంది, ఫిషరీస్, అర్బన్ అనిమల్ అదంతా మన అచ్చెన్నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్. మీరు ఆ ఫిషరీస్ లో నా ల్యాండ్ పలానా సర్వే నెంబర్ పలానా చెరువు పక్కన ఉంది, నేను ఒక టెంపరరీ దీంట్లో పెట్టుకోవాలని ఒక అప్లికేషన్ ఇచ్చే తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు చూసి మళ్ళీ మనం విషయం సార్, గంగాసాగరంలో అంగన్వాడీ స్కూల్ ఉంది. 3 స్కూల్ ఉన్నాయి మన గవర్నమెంట్. ఒకటి తెలుగు స్కూల్ 7th వరకు ఉంది, ఒకటి వచ్చి తమిళ స్కూల్ 2 ఉంది, దాంట్లో ఒకటి ఖాళీగా ఉంది. అది కావాలని లెటర్ కూడా పెట్టాం మేడం. అంగన్వాడీ సరే ఆమె పెట్టండి మేడం. సరే అట్టే పెట్టండి. ఏమ్మా ఫ్లాట్ ఇచ్చారు సార్ 2005లో. అది 5 ఏండ్లుగా కడగాలేసి కరెంట్ ఎత్తగా లాగేసినాం సార్. 5 ఏండ్లుగా ఒక ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి నాదని చెప్పి టార్చర్ కావాలన్నారు సార్. 5 ఏండ్లుగా మమ్మల్ని కట్టేయకుండాలని స్పందనాలు అన్నింటిలో పెట్టారు. 14th వార్డ్ అయితే 15th వైఎస్ఆర్ అదేనమ్మా 14th వార్డ్. మాకు నా నేల మాదే సార్, కానీ వాళ్ళు కట్టలేకుండా వచ్చి గొడవ ఇది పడుతున్నారు. మీకు పట్టా ఇచ్చారా? ఇచ్చాను సార్ ఎంఆర్ఓ గారు, సార్ ఇది వీళ్ళకి పట్టా ఇచ్చారట, కడుతుంటే ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. కట్టలేకుండా చేస్తున్నారు సార్. ఆడొచ్చేసి అక్కడ ఏమ్మా మున్సిపల్ జాబా? వీళ్ళకి మున్సిపల్ జాబ్ వస్తుందా? డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్యూటర్ అంతా వచ్చింది. డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం, మధ్యలో ఆగినాడు కాబట్టి ఆ సర్టిఫికెట్ కొడుక మీ కొడుక ఇప్పుడు మున్సిపాలిటీలోనే కావాలా వేరే ఎక్కడైనా జాబ్? ఎక్కడన్నా కూడా కుమార్, ఆ పిల్లని పిలిచి మాట్లాడు. కుమార్ తో టచ్ లో ఉండదు. ఏమ్మా పెన్షనా? ఇప్పుడు కాదు, ఆఫీస్ జరిగింది. ఆఫీస్ అన్నయ్య